నెక్స్ట్ చాప్టర్ ఆసిలేషన్స్. చూడండి, ఈ ఆసిలేషన్స్ వచ్చేసరికి నీకు ఏ చాప్టర్లో ఉన్నా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, మిక్స్ చేస్తూ ఉంటాడు. నీకు సెకండ్ ఇయర్లో వచ్చేసరికి వేవ్స్లో రిపీట్ అవుతుంది. ఇందులో వచ్చే ఫార్ములాస్ ఆసిలేషన్స్లో సేమ్ కాన్సెప్ట్ వేవ్స్లో వస్తుంది. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అని, తర్వాత నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. సో వీటన్నిటిలో మళ్ళీ అదే కాన్సెప్ట్ వస్తుంది, ఎస్హెచ్ఎం గురించి వస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ అనమాట, మిక్స్ చేస్తాడు. ఆబ్జెక్టివ్లో బాగా ఇంపార్టెంట్. చూడండి, ఆసిలేటరీ మోషన్స్ ముందు జనరల్గా పీరియాడిక్ మోషన్ అంటే ఐపీలో చదువుకున్నారు. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి? పీరియాడిక్ మోషన్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అదే ప్రాసెస్ కనుక జరుగుతూ ఉంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి చాలా ఉంటాయి కదా, రొటేషన్ ఆఫ్ ఎర్త్ రొటేషన్, లేదా ఇట్లాంటి రొటేషన్ చూసుకుంటే ఆ క్లాక్లో ఉన్నటువంటి నీడిల్స్, ప్లస్ మనం చేసే ఏ వర్కైనా రెగ్యులర్గా చేస్తాం అనుకోండి, అది దాన్ని కూడా పీరియాడిక్ మోషన్ అనవచ్చు. మనం చేసే రెగ్యులర్గా ఏ వర్క్ అయినా కూడా సేమ్ అదే టైంలో రిపీట్ అవుతూ ఉంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. సో పీరియాడిక్ మోషన్ అంటే ద ప్రాసెస్ విచ్ రిపీట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, దాన్ని పీరియాడిక్ మోషన్. అదే నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ అని ఎప్పుడు అంటాం అంటే టు అండ్ ఫ్రో మోషన్ కనుక ఉంటే అందులో ఆ పీరియాడిక్ మోషన్లోనే టు అండ్ ఫ్రో మోషన్ ఉండాలి. టు అండ్ ఫ్రో మోషన్ ఉంటే ఆసిలేటరీ మోషన్ అంటాం. సో ఆసిలేటరీ మోషన్ అంటే జనరల్గా ఎగ్జాంపుల్స్ ఏంటి ఆసిలేటరీ మోషన్లో అంటే, ఆసిలేటరీ మోషన్ అంటే నీకు ఆ పెండులం క్లాక్లో ఉన్నటువంటి పెండులం, లేదా స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ తీసుకుంటే స్ప్రింగ్ బ్లాక్ ఇట్లా స్ప్రింగ్ని ఇట్లా మాస్ కనెక్ట్ చేసా. సో దీని కిందకి స్ట్రెచ్ చేసి ఇట్లా వదిలేసాం. అది చేసే ఆసిలేషన్స్ కూడా టు అండ్ ఫ్రో మోషన్, టు అండ్ ఫ్రో ఆసిలేషన్స్ చేస్తాయి. ఇప్పుడు అన్ని పీరియాడిక్ మోషన్స్ ఆసిలేటరీ మోషన్ అవుతాయంటే ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ ఆసిలేటరీ అంటే ఎస్ అని చెప్తాం, నో అని చెప్తాం. ఆల్ పీరియాడిక్ మోషన్స్ ఆర్ ఆసిలేటరీ అంటే, పీరియాడిక్ మోషన్స్ అని ఆసిలేటరీ అంటే ఎర్త్ రొటేషన్ పీరియాడిక్ అన్నాం, ఆసిలేటరీ పాసిబుల్ కాదుగా. సో ఇది వచ్చేసరికి ఆసిలేటరీ మోషన్ అన్నాం, ఇది పీరియాడికేగా. ఇది ఆసిలేటరీ మోషన్స్ పీరియాడిక్ అవ్వచ్చు కానీ అన్ని పీరియాడిక్ మోషన్స్ అనేవి ఆసిలేటరీ కావు అని. సో నెక్స్ట్ జనరల్గా ఆసిలేటరీ మోషన్స్లో జనరల్గా ఈక్వేషన్ ఇట్లా రాస్తాము, F = -kx/n. ఆసిలేటరీ మోషన్స్లో ఫోర్స్కి ఈక్వేషన్ ఇట్లా ఉంటుంది, జనరల్ ఈక్వేషన్ ఫర్ ఆసిలేటరీ మోషన్. జనరల్ ఈక్వేషన్ ఫర్ ఆసిలేటరీ మోషన్ F = -kx/n, వేరే n ఇట్లా తీసుకుంటాం, n = 1, 3, 5 ఇట్లా తీసుకుంటాం. చూడండి, ఇక్కడ x పాజిటివ్ అయితే ఏమవుతుంది, ఫోర్స్ ఏమవుతుంది? F ఈజ్ పాజిటివ్ అనుకోండి, ఫోర్స్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది కదా. F ఈజ్ నెగిటివ్. ఇఫ్ x ఈజ్ పాజిటివ్ దెన్ ఫోర్స్ ఈజ్ నెగిటివ్ అవుతుంది. అదే x ఈజ్ నెగిటివ్ అయితే ఫోర్స్ పాజిటివ్ అవుతుంది. ఇందులో ఆసిలేటరీ మోషన్లో మనం x ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, అంటే x పాజిటివ్ తీసుకుంటే ఫోర్స్కి నెగిటివ్ వాల్యూ వస్తుంది, x నెగిటివ్ తీసుకుంటే ఫోర్స్కి పాజిటివ్ వాల్యూ వస్తుంది. x అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం? మీన్ పొజిషన్ అంటాం, మీన్ పొజిషన్ లేదా ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. సో మీన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే F = 0 పొజిషన్ని, లేదా x = 0 పొజిషన్, x = 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, F ఎంత వస్తుంది? x = 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ ఫోర్స్ ఎంత అవుతుంది? 0 వచ్చేది. 0/n అంటే 0 0/n అంటే 0 అంటే F = 0. సో ఈక్విలిబ్రియం పొజిషన్ లేదా మీన్ పొజిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? మీన్ పొజిషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎక్కడ నుంచి తీసుకుంటే x = 0 తీసుకుంటే F = 0 అవుతుంది. ఆ F = 0 పొజిషన్నే మీన్ పొజిషన్ అంటాం. అంటే మీన్ పొజిషన్ దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ = 0 అవుతుంది. అందులో సింపుల్ పెండులంలో ఇనిషియల్గా ఇట్లా ఉంటుంది కదా, ఎటువంటి ఫోర్స్ అప్లై చేయనప్పుడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఇటు సపోజ్ దీన్ని ఇట్లా డిస్ప్లేస్ చేసాం అనుకో, ఈ మీన్ పొజిషన్ నుంచి డిస్ప్లేస్మెంట్ చూస్తాం, ఇట్లా డిస్ప్లేస్ చేసేదాన్ని. సో డిస్ప్లేస్మెంట్ని ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం అంటే ఈ పొజిషన్ నుంచి, మీన్ పొజిషన్ నుంచి, దీన్ని మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్ దగ్గర ఫోర్స్ = 0 అవుతుంది. దీని మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవ్వదు అనమాట, ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వదు. సో కాబట్టి ఈ పొజిషన్ మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్ నుంచి డిస్టెన్స్ని మెజర్ చేస్తాం, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ని మీన్ పొజిషన్ నుంచి మెజర్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇచ్చే ఆసిలేషన్స్ అనేవి సపోజ్ చిన్నగా ఉంటాయి, స్మాల్ ఆసిలేషన్స్ చాలా తక్కువగా ఇస్తాం అనమాట, చాలా తక్కువ యాంగిల్లో ఇస్తాం, చాలా తక్కువ యాంగిల్లో. ఇప్పుడు దేన్ని ఏ ఈక్వేషన్ ఇది? F = -kx/n కదా. ఇప్పుడు సపోజ్ n = 1 తీసుకుంటే అటువంటి ఆసిలేషన్ని
ఎస్హెచ్ఎం ఆసిలేషన్స్ అంటాం. n ఈక్వల్ టు ఈక్వేషన్ దేని ఈక్వేషన్ ఇది జనరల్ ఆసిలేటరీ ఈక్వేషన్. జనరల్ ఆసిలేటరీ ఈక్వేషన్స్ అంటే నీకు చాలా ఆసిలేషన్స్ ఉంటాయి, అందులో ఎస్హెచ్ఎం అనేది ఒక టైపు. ఆ ఎస్హెచ్ఎంలో n ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. n ఈక్వల్ టు 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి ఫోర్స్ ఈక్వేషన్ F ఈక్వల్ టు మైనస్ KX కదా వచ్చేది. ఆ F ఈక్వల్ టు మైనస్ KX అనేది దేని ఈక్వేషను ఎస్హెచ్ఎంకి ఈక్వేషన్. ఇదేమనుకున్నా జనరల్ ఆసిలేటరీ ఈక్వేషన్ అన్న. జనరల్ ఆసిలేటరీ ఈక్వేషన్లో సపోజ్ నువ్వు n ఈక్వల్ టు 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఈక్వేషన్ని ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అంటాం. సో ఎస్హెచ్ఎం ఈక్వేషన్ F ఈక్వల్ టు మైనస్ KX అవుతుంది. F ఈక్వల్ టు మైనస్ KX. సో దీని నుంచి F ఈక్వల్ టు ఎన్ రాయొచ్చు, MA రాస్తాం. MA ఈక్వల్ టు మైనస్ KX రాస్తాం. A ఈక్వల్ టు మైనస్ K/M ఇంటూ X అంటాం. ఇది కాన్స్టెంట్ అనుకుంటాం. దాని నుంచి ఏ ప్రపోర్షనల్ టు ఏమొస్తుంది మైనస్ X వస్తుంది. సో ఏ ప్రపోర్షనల్ టు మైనస్ X అంటే యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దేని కండిషన్ అది ఎస్హెచ్ఎం యొక్క కండిషన్. ఎస్హెచ్ఎం కండిషన్ అవుతుంది అనమాట. సో ఎస్హెచ్ఎం కండిషన్లో టు అండ్ ఫ్రమ్ మోషన్ ఉంటుంది. ఫోర్స్కి ఈక్వేషన్ F ఈక్వల్ టు మైనస్ KX. X అనేది మీన్ పొజిషన్ నుంచి తీసుకుంటాం. మీన్ పొజిషన్ అంటే ఏంటి అంటే వేర్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దాన్ని మీన్ పొజిషన్ లేదా ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. ఇంతవరకు రాసుకోండి ఒకసారి. రాసుకుంటారు నోట్స్ ఓపెన్ చేసి చిన్న చిన్న డెఫినేషన్ రాసుకున్నాం. ఓన్గా రాసుకుంటే నోట్స్ అంతకుముందు ఆ ఐపీలో చెప్పుకున్నాం కదా ఈ డెఫినేషన్స్. ఫస్ట్ ఏం రాస్తారు పీరియాడిక్ మోషన్ అని రాయండి. ఈ ప్రాసెస్ విచ్ రిపీట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. A process which repeats at regular intervals of time is called periodic motion. దాని కింద నెక్స్ట్ లైన్లో if there is a to and fro motion, if there is a to and fro motion, if there is a to and fro motion in periodic motion, then it is called oscillatory motion. దాని కింద all the periodic motions are oscillatory. All the periodic motions are oscillatory. అవుతుందా అవుదా? ఎస్ నోనా? పక్కన నో అని రాసుకోండి. all the periodic motions are oscillatory అని చెప్పి పక్కన నో అని పెద్దగా రాసుకోండి, లేదా అదే చదువుకుంటాం. తర్వాత నెక్స్ట్ దాని కింద all the oscillatory motions are periodic. All the oscillatory motions are periodic కింద ఎస్ అని రాసుకోండి. బ్రాకెట్లో when there is no energy loss, చెప్పి రాసుకోండి. జనరల్ ఈక్వేషన్ ఫర్ oscillatory motion F equal to minus KX power n. General equation for oscillatory motion F equal to minus KX power n, where n equal to 135 and so on. Here if x is positive, then F is negative. X is negative, then F is positive. Here x is taken from mean position. At mean or equilibrium position,
ఎక్స్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎఫ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ పవర్ ఎన్లో when n equal to 1 it is SHM, special case of oscillatory motion అవుతుంది. ఆసిలేటరీ మోషన్లో SHM అనేది ఒక టైప్. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ కదా, ఇది రాసుకున్న దాని కింద ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, ఎంఏ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, ఏ ఈక్వల్ టు మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్, ఏ ప్రపోర్షనల్ టు మైనస్ కేఎక్స్. దీని కంటిన్యూషన్ అది రాసుకోండి. తర్వాత చూడండి నెక్స్ట్, ఇది మెయిన్ పొజిషన్ అనుకోండి. చూడండి ఆసిలేటరీ మోషన్ అంటే మనం జనరల్గా స్ట్రైట్ లైన్ మోషన్ అది, లేదా నువ్వు సింపుల్ పెండలంలో ఒక పాయింట్ చదువుకుంటాం టీటా ఈ స్మాల్ అని. టీటా ఈ స్మాల్ అంటే జనరల్గా ఎంత ఉండాలంటే 5 degrees లోపు 10 degrees లోపే ఉంటుంది, చాలా తక్కువ అనమాట యాంగిల్. సో చాలా తక్కువ యాంగిల్ అయినప్పుడు తక్కువ యాంగిల్ ఇట్లా ఆసిలేట్ అయ్యేటప్పుడు నియర్లీ ఇది స్ట్రైట్ లైన్ మోషన్కి ఈక్వల్. డయాగ్రామ్లో ఇట్లా చూపిస్తాం ఇట్లా ఆసిలేట్ అవుతుంది అని. యాంగిల్ చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ యాంగిల్ ఆసిలేట్ అయ్యేటప్పుడు అది స్ట్రైట్ లైన్ మోషన్ అని కన్సిడర్ చేసుకుంటాం, లీనియర్ మోషన్ అని కన్సిడర్ చేసుకుంటాం. లీనియర్ మోషన్, సపోజ్ ఈ లీనియర్ మోషన్లో ఇది మీన్ పొజిషన్ అనుకో, ఇది పార్టికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది మీన్ పొజిషన్, ఇట్లా మూవ్ అవుతుంది, ఇట్లా డిస్ప్లేస్ చేసావు. సో డిస్ప్లేస్ చేసినప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది? ఎక్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది? ఎక్స్ అనేది మీన్ పొజిషన్ నుంచే కదా తీసుకునేది, ఎక్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టేగా డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది కదా, ఇటు మూవ్ అయ్యే కొద్దీ డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది అంటే ఫోర్స్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ అయితే ఫోర్స్ ఏమవుతుంది? ఫోర్స్ నెగిటివ్ అవుతుంది, ఎఫ్ ఈజ్ నెగిటివ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ అయితే ఫోర్స్ నెగిటివ్. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏనేగా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. చూడండి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు కేఎక్స్. ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నెగిటివ్ సైన్ కాసేపు మర్చిపోతే ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, సో ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందంటే యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో పార్టికల్ ఇటు వెళ్ళే కొద్దీ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ పెరిగిద్దా తగ్గిద్దా? జనరల్గా ఇట్లా నీకు ఆసిలేట్ అయ్యేటప్పుడు ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు ఎందుకు వస్తుంది? వెలాసిటీ 0 అయిపోతేనే ఇటు వచ్చేది, అంటే ఇటు వెళ్ళే కొద్దీ వెలాసిటీ డిక్రీజెస్ అంటాం. వెలాసిటీ డిక్రీజెస్ అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దీ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అంటే ఒక వెలాసిటీ 0 అయ్యేంత వరకు వెళ్తుంది, వెలాసిటీ 0. సో వెలాసిటీ 0 అవుతుంది, ఇక్కడ యాక్సలరేషన్ అనేది మ్యాక్సిమం అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి యాక్సలరేషన్ మ్యాక్సిమం. సో తర్వాత రివర్స్లో వెనక్కి వస్తుంది. ఇట్లా వెనక్కి వచ్చేటప్పుడు ఎక్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్ డిక్రీజ్ అవుతుందంటే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది, ఫోర్స్ డిక్రీజ్ అవుతుందంటే యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఇటు వచ్చేట కొద్దీ యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట రివర్స్లో ఇటు వచ్చే కొద్దీ. ఆ తర్వాత మీన్ పొజిషన్ దగ్గర ఏమవుతుంది? మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం, యాక్సలరేషన్ 0 అవుతుంది. ఎక్స్ 0 కదా, ఎక్స్ 0 అంటే ఫోర్స్ 0 అంటే యాక్సలరేషన్ 0. దెన్ ఎక్స్ 0 అంటే ఫోర్స్ 0 అంటే ఫోర్స్ లేకపోతే యాక్సలరేషన్ కూడా ఉండదు అని. తర్వాత నెక్స్ట్ ఇటు వెళ్తూ ఉంటే సేమ్ ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ డిక్రీజ్ అయ్యి ఒక చోట వెలాసిటీ 0 అవుతుంది. వెలాసిటీ 0 అయిందంటే యాక్సలరేషన్ మ్యాక్సిమం. మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చే కొద్దీ ఏమవుతుంది? వెలాసిటీ
పెరుగుతుంది, యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మీన్ పొజిషన్ దగ్గర మళ్ళీ ఇదే కండిషన్ కదా వచ్చేది, వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, యాక్సలరేషన్ 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకున్నాం. లేదా ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ నుంచి రాస్తున్నాం. ఎక్స్ ఇంక్రీజ్ అయిపోద్ది, ఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఏ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ 0, యాక్సలరేషన్ మ్యాక్సిమం. ఈ పొజిషన్ ఏమంటాం, ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనేది కాన్స్టెంట్ అదే పొజిషన్ కాన్స్టెంట్ కాదు కదా, దేని మీద డిపెండ్ అవుతుందండి, మనం ఇచ్చేటటువంటి ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా త్రో చేసాం అనుకో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది కదా, అది తను ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది కాబట్టి మీన్ పొజిషన్ మారుతుంది. అంతేనా ఆసిలేటరీ మోషన్లో ఎక్కువ ఎనర్జీ ఇచ్చాం అనుకో, ఇందాక ఇక్కడికి వెళ్తే ఈసారి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. కాబట్టి డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ ఎనర్జీ గివెన్. ఇనీషియల్ ఎనర్జీ ఇచ్చిన దాని మీద ఎక్స్ట్రీమ్ పొజిషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమన్నా మీన్ పొజిషన్ అన్నాం కదా, మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటా, ఈ టోటల్ డిస్టెన్స్ని ఏమంటా, అది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అయ్యా. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమంటా, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం కదా అది. సో ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని యాంప్లిట్యూడ్ అని పిలుస్తాం. ఏమంటాం, యాంప్లిట్యూడ్ని ఏతో డినోట్ చేస్తాం. దాన్ని ఎస్హెచ్ఎం మోషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఆసిలేట్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ ఏ విధంగా ఉంటుంది, వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏమంటాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇటు సైడ్ ప్లస్ ఏ తీసుకుంటే ఇటు సైడ్ మైనస్ ఏ తీసుకుంటాం. నన్ను నోట్ చేసుకుని నీట్గా నోట్ చేసుకున్నాను. చూడండి ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. ఇనిషియల్ రిలేషను యాక్సలరేషన్కిను డిస్ప్లేస్మెంట్కి రిలేషను. సో ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, ఎంఏ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, ఏ ఈక్వల్ టు మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్. ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాస్తాం కదా. ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, వేర్ ఒమేగా స్క్వేర్. ఈ ఒమేగా స్క్వేర్ని కాన్స్టెంట్ అనుకుంటున్నాం. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు కే బై ఎం, ఒమేగా స్క్వేర్ని కే బై ఎం అంటున్నాం. సో ఇది రిలేషన్. ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అనేది యాక్సలరేషన్కిను ఎక్స్కి రిలేషను. మరి యాక్సలరేషన్కి ఫార్ములా, యాక్సలరేషన్ అంటే ఏంటి, డివి బై డిటి. ఎప్పుడు అది విత్ రెస్పెక్ట్ టు టైంతో వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి యాక్సలరేషన్ అనేది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతూ ఉంటే యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్తో మారుతుంది. విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్తో మారితే యాక్సలరేషన్ ఇంకో ఫామ్లో ఉంటుంది. ఏంటి యాక్సలరేషన్ ఫామ్లో, జనరల్ ఫామ్లో డివి బై డిటి. జనరల్గా డివి బై డిటి ఉంటుంది. ఇంకో ఫామ్లో రాసుకోవచ్చు. ఇంకో ఫామ్లో ఎన్ని వస్తారు, ఏ ఈక్వల్ టు డివి బై డిటి కదా. అదే యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్, వేరియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వల్ల యాక్సలరేషన్ కనుక ప్రొడ్యూస్ అయితే ఫార్ములా ఇంకోటి ఉంటుంది డివి బై డిటి కాకుండా. చూడండి ఇప్పుడు డివి బై డిటీని ఎట్లా రాయొచ్చు, డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి అని రాయొచ్చు కదా. డిఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. డిఎక్స్ బై డిటి అంటే వి ఇంటూ డివి బై డిఎక్స్. ఇది యాక్సలరేషన్. ఏ ఈక్వల్ టు వి ఇంటూ డివి బై డిఎక్స్. సో దీని నుంచి ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ కదా వచ్చింది. ఇప్పుడు సపోజ్ చూడండి ఆసిలేట్ అయ్యేటటువంటి పార్టికల్ ఇనీషియల్ టైం టీ ఈక్వల్ టు 0లో ఇక్కడ ఉంది, ఇట్లా ఇటు మూవ్ అవుతుంది. కానీ ఆసిలేటరీ మోషన్ అంటే నీకు ఎట్లన్నా స్టార్ట్ అవ్వచ్చు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదా మెయిన్ పొజిషన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మనం అబ్జర్వ్ చేసినప్పుడు పార్టికల్ ఇక్కడ ఉంది, టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది. వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయి. ఎక్కడంటే ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు వెళ్ళిన ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరికి జనరల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు వి ఇంటూ డివి బై డిఎక్స్ రాయొచ్చు. దాని నుంచి వెలాసిటీకి ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నాం. నువ్వు కన్సిడర్ చేసుకున్నటువంటి పార్టికల్ టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీ వి, ఇక్కడ వి అనే వెలాసిటీ ఉంది. ఆ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, యాంప్లిట్యూడ్కి ఈక్వల్. ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో లిమిట్స్ అప్లై చేస్తున్నాం. దానికి లిమిట్స్ అప్లై చేయండి. అంటే వి ఇంటూ డివి బై డిఎక్స్ అంటే
v ఇంటూ dv బై dx అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు కదా. తర్వాత దీని నుంచి v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్స్ అప్లై చేయండి. సో ఇనీషియల్గా ఇక్కడ ఎంత ఉంది వెలాసిటీ ఇక్కడ ఎంత ఉంది, v ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఎంత అవుతుంది, 0. అదలా నెక్స్ట్ ఇక్కడ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత, ఎక్స్. సో అదే ఇక్కడికి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏ. దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లిమిట్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఉన్నప్పుడేమో డిస్ప్లేస్మెంట్ ఎక్స్, ఇక్కడ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్కి ఈక్వల్. ఇక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ ఏ, ఇక్కడ ఉన్న వెలాసిటీ v, ఇక్కడ వెలాసిటీ వచ్చేసరికి 0 అవుతుంది కాబట్టి 0 టు వెలాసిటీ v నుంచి 0కి, డిస్ప్లేస్మెంట్ ఏమో ఎక్స్ నుంచి ఏకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dv అంటే గుర్తుపెట్టుకున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అని రాయొచ్చు. సో దీని ఏం రాస్తాం, v స్క్వేర్ బై 2. లిమిట్స్ v నుంచి 0కి, దీనికి మైనస్ ఒమేగా స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ బై 2. లిమిట్స్ ఎక్స్ టు ఏ. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పర్ లిమిట్ అంటే v ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఆ తర్వాత మైనస్ సైన్ పెట్టి v స్క్వేర్ బై 2. లిమిట్స్ అప్లై చేసే ప్రొసీజర్. నేను 1-2 సార్లు చూస్తే మీకు గుర్తుంటుంది, బైపీసీ వాళ్ళు అర్థం. తర్వాత స్టడీ వాళ్ళు నేర్చుకున్నారు. కానీ చిన్న ఎప్పుడు ఇయే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదే ఫార్ములా వస్తుంది. మరి ఫిజిక్స్లో ఎక్కడ వచ్చినా ఎక్కువగా వచ్చేది 1-2-3 ఫార్ములాస్ ఎక్కువగా వస్తాయి. తర్వాత లిమిట్స్ అప్లై చేసే ప్రొసీజర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఎంత వస్తుంది, ఏ స్క్వేర్. ఆ తర్వాత మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో v స్క్వేర్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, లేదా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తే దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దేనికి రిలేషన్ ఇది, వెలాసిటీకి ఎక్స్కి, వీకి ఎక్స్కి రిలేషన్. వీకేనో ఎక్స్కి రిలేషన్ నోట్ చేసుకున్నాం, వీకేనో ఎక్స్కి రిలేషన్. నోట్ ఉన్నదన్నట్టు రాసుకుంటే డెరివేషన్స్ కాదు, ఫార్ములాస్ గుర్తుండాలి. చెప్పిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. గుర్తుందిగా, v ఈక్వల్ టు ఫార్ములా అంటే v ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. పార్టికల్ మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది అంటే ఎక్స్ వాల్యూ మెయిన్ పొజిషన్ దగ్గర ఉంది అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటారు. మెయిన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ. తన v ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ఏ మిగులుతుంది. అంటే v ఈక్వల్ టు ఏ ఒమేగా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇదేగా మెయిన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ నీకు మ్యాక్సిమం అని రాసుకున్నాను ఇందాక. సో మెయిన్ పొజిషన్ దగ్గర ఉండేటటువంటి వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా v max ఈక్వల్ టు ఏ ఒమేగా. ఇది ఎప్పుడు ఫార్ములా, ఇది ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ దగ్గర వెలాసిటీ. ఎందుకంటే మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే మ్యాక్సిమం వెలాసిటీ లేదా వెలాసిటీ అంటే మెయిన్ పొజిషన్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు ఎంత రాస్తారు. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే మ్యాక్సిమం పొజిషన్ అయితే దాన్ని ఏమన్నా యాంప్లిట్యూడ్ అన్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వెలాసిటీ v ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇది ఈక్వల్ టు v ఈక్వల్ టు 0 అవుతుంది. సో మ్యాక్సిమం వెలాసిటీ మెయిన్ పొజిషన్ దగ్గర, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఈక్వల్ టు 0. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్కి టీకి రిలేషన్ చూడండి, రాసుకుందరు చూడండి. ఎక్స్కే టీకి రిలేషన్ ఇది వర్టికల్ సర్కిల్లో చదువుకున్నారు మీరు. ఎక్స్కే టీకి రిలేషన్ ఇది వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ అని నేర్చుకున్నారు వర్టికల్ సర్క్యూట్లో. సో మీ ఎక్స్ అన్న వై అన్న డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి అక్కడ ఏం చదువుకున్నా వై ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ అని నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి ఎక్స్కే టీకి రిలేషన్ v ఈక్వల్ టు వచ్చిన ఫార్ములా ఏంటి, వెలాసిటీ v ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఈ వెలాసిటీ నుంచి డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ ఎట్లా వస్తుంది, వెలాసిటీ v అంటే dx/dt అని రాయొచ్చు కదా, dx/dt.
ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని రాసుకోవచ్చు కదా, 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ డిటి. దీని లిమిట్స్ అప్లై చేయండి. ఇక్కడ ఒకసారి నువ్వు కన్సిడర్ చేసుకున్నప్పుడు పార్టికల్ ఇనీషియల్గా t=0 పొజిషన్లో, t=0 సెకండ్స్ దగ్గర x0 పొజిషన్లో ఉంది. ఇక్కడ ఉంది t=0 దగ్గర ఇనీషియల్ టైంలో ఎంత ఏ పొజిషన్లో ఉంది, మీన్ పొజిషన్ నుంచి x0 అనే డిస్టెన్స్లో ఉంది. ఆ తర్వాత టైం t=t సెకండ్స్, టైం t=t దగ్గర సమ్ x అనే పొజిషన్లో ఉంది. t=t దగ్గర దాని యొక్క పొజిషన్ x ఎట్ ఎనీ టైం t దగ్గర. సో ఇక్కడ లిమిట్స్ ఎట్లా అప్లై చేస్తారు చూడండి. లిమిట్స్ ఎట్లా వస్తాయి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒమేగా ఇంటూ డిటి. టైం t=0 దగ్గర పొజిషన్ x0, టైం t=t దగ్గర పొజిషన్ x. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఉంది. ఉందా ఫార్ములా ఏం ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ x/a. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a లిమిట్స్ x0 టు x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ డిటి. అంటే ఒమేగా కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అంటే టీ. లిమిట్స్ అప్లై చేసిన తర్వాత కూడా టీనేగా వచ్చేది ఇక్కడ. సో దీనికి లిమిట్స్ అప్లై చేస్తాం అనుకో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a మైనస్ ఆ తర్వాత x0 సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లేస్లో. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ, లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు కదా, ఒమేగా టీ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a. రెండు పక్కల సైన్ అప్లై చేసామనుకోండి, రెండు పక్కల సైన్ అప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది, x/a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a. సో దాని నుంచి x ఈక్వల్ టు a సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a. మనం చదువుకున్న ఈక్వేషన్లో ఏముందమ్మా, ఈక్వేషన్ మనం వర్టికల్ సర్కిల్ ఏమని చదువుకున్న, x ఈక్వల్ టు సమ్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. అంటే ఆ 5 ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a. మీరు x0 అంటే ఇనీషియల్ పొజిషనేగా, ఇనీషియల్ పొజిషన్ అంటే ఈ టర్మ్ అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/a అనేది ఇనీషియల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది అని. సపోజ్ నేను ఇనీషియల్ పొజిషన్ 0 తీసుకున్నాం అనుకో, x0 అంటే మీన్ పొజిషన్ తీసుకున్నాం అనుకో, x0 ఎంత సబ్స్టిట్యూట్ చేస్తా, 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే ఇనీషియల్ పొజిషన్ సమ్ ఏ ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకున్నాం అనుకో, x0 అనేది ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/, రాసుకున్నారు ఇది రాయండి చెప్తాను. ఈ ఈక్వేషన్ చూడ వచ్చినటువంటి నీకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/aని 5 అంటాం, 5 అంటాం. అంటే 5 ఈజ్ కాల్డ్ ఫేజ్ కాన్స్టెంట్. ఫేజ్ కాన్స్టెంట్ డిపెండ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ x0 మీద డిపెండ్ అయ్యేది. సో x0 అంటే ఇనీషియల్ పొజిషన్ ఆ పార్టికల్ యొక్క ఇనీషియల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో అంటే ఆ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x0/aలో 5 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అంటాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. పార్టికల్ మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే x0 ఈక్వల్ టు 0 అవుతుంది. పార్టికల్ మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే x0 0. సో x0 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 0నేగా వచ్చేది ఇది, అంటే 5 0 అవుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమవుతున్నప్పుడు ఏ సైన్ ఒమేగా టీ అవుతుంది. నోట్ అని పెట్టి రాసుకొని గుర్తుంటుంది. పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందంటే x0 ఈక్వల్ టు 0.
సో ఫై వాల్యూ ఎంత అవుతుంది, ఫై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/a అంటే 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ వస్తుంది. అదే పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే నువ్వు కన్సిడర్ చేసుకున్న టైంలో ఇక్కడ లేదు పార్టికల్, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఎటైగా వచ్చేది, ఇది కూడా ఎస్హెచ్ఎం ఆసిలేషన్ అయ్యా, ఎస్హెచ్ఎం ఆసిలేషన్. ఆ పాయింట్ దగ్గర ఈ సపోజ్ ఇక్కడ నుంచి ఆసిలేషన్స్ చేస్తుంది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో x0 అంటే ఎన్ని వస్తుంది, ఫై ఈక్వల్ టు ఎంత అవుతుందన్నమాట. పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ చేసింది అంటే x0 ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఫై ఈక్వల్ టు ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/a. సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/a అంటే ఫై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 90 అని రాయొచ్చు కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 90 అని రాయొచ్చు. అంటే ఫై వాల్యూ ఎంత అవుతుంది, π/2 అవుతుంది. π/2 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, x ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ π/2. సైన్ 90 ప్లస్ టీటా అంటే ఎంత సైన్ 90 ప్లస్ టీటా కాస్ టీటా అంటే ఏ కాస్ ఒమేగా టీ. అంటే నీకు ఇది కూడా ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అవుతుంది కదా. ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అంటే ఎస్హెచ్ఎం ఈక్వేషన్లో నీకు సైన్ ఫంక్షన్ రావచ్చు లేదా కాస్ ఫంక్షన్ రావచ్చు. ఆ పార్టికల్ ఇనీషియల్ పొజిషన్లో ఉన్నటువంటి పొజిషన్ మీద డిపెండ్ అయ్యి సైన్ ఫంక్షన్ రావచ్చు లేదా కాస్ ఫంక్షన్ రావచ్చు అనమాట. దానే కానీ ఎస్హెచ్ఎం ఈక్వేషన్ అంటే ఎక్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఎప్పుడు సైన్ టర్మ్స్లోనే ఉండాలని లేదు. ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై కూడా అవ్వచ్చు, సైన్ ఫంక్షన్ అవ్వచ్చు లేదా కాస్ ఫంక్షన్ అవ్వచ్చు. నోట్ చేయండి. ఏంటమ్మా చూడండి ఏమొచ్చింది ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషను ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. సో దీని నుంచి వీటీ రిలేషను, వీకి టీకి రిలేషన్ తీసుకురా. వీకి టీకి రిలేషన్ కావాలంటే v ఈక్వల్ టు dx/dt. dx/dt చేస్తే ఎంత వస్తుంది చూడండి, సైన్ ఫంక్షన్కి డిఫరెన్షియేషను కాస్, మళ్ళీ ఒమేగా టీ లోపల ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా ఉంటుందంటే డైరెక్ట్గా v ఈక్వల్ టు ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఇది వీకి టీకి రిలేషన్. ఇది v ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై అనేది వీకి టీకి రిలేషన్. అదే యాక్సలరేషన్కి టైంకి రిలేషన్ అంటే దీని నుంచి యాక్సలరేషన్ తీసుకొస్తాం. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt అని రాస్తాం. dv/dt రాస్తే ఎంత వస్తుంది, కాస్ ఫంక్షన్కి డిఫరెన్షియేషను మైనస్ సైన్, ఇక్కడ ఇంకో ఒమేగా వస్తుంది కదా, అంటే మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఇది ఏకి టీకి రిలేషను. స్మాల్ ఏ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్. స్మాల్ ఏ అంటే యాక్సలరేషన్, డిఫరెన్షియేషన్ చూడండి. తర్వాత ఇంకో రిలేషను, లాస్ట్ రిలేషను వీకిను యాక్సలరేషన్కి రిలేషను, వెలాసిటీకిను యాక్సలరేషన్కి రిలేషను. చూడండి ఇక్కడ నీకు v ఈక్వల్ టు ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ వన్ నుంచి ఏం రాయొచ్చు అంటే v²/a² ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cos² ఒమేగా టీ ప్లస్ ఫై అని రాయొచ్చు కదా. అదే నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి a² చేస్తాం, a² దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, a² ఒమేగా పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు sin² ఒమేగా టీ ప్లస్ ఫై. ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేసా, సెకండ్ ఈక్వేషన్ స్క్వేర్ చేసి ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈక్వేషన్ 3+4 అనుకుంటే 3+4 చేస్తే ఎంత వస్తుంది, v²/a² ఒమేగా స్క్వేర్ ప్లస్ a² ఒమేగా పవర్ 4 ఈక్వల్ టు sin² θ ప్లస్ cos² θ అంటే 1. దేనికి ఏ రిలేషన్ అది, దేనికి ఈక్వేషన్ అది, ఎలిప్స్ రిలేషన్ అంటాం కదా. ఎలిప్స్కి రిలేషన్, ఎలిప్స్ ఈక్వేషన్ అంటాం దీన్ని. అంటే ఎలిప్స్కి ఈక్వేషన్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. దేని ఈక్వేషన్, ఎలిప్స్కి ఈక్వేషన్ అవుతుంది. అండ్ ఇవి రిలేషన్స్ ఎన్ని వచ్చినాయి, రిలేషన్స్
ఫస్ట్ ఏకి ఎక్స్కి రిలేషన్ వచ్చింది, ఆ తర్వాత నేను వచ్చి నేను నోట్ చేయండి. 6 రిలేషన్స్ వస్తాయి. 6 రిలేషన్స్ గుర్తుండాలి. 6 రిలేషన్స్ వస్తాయి. 6 రిలేషన్స్ అంటే ఫార్ములాస్, ఆ 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఆ 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. దానికి డెరివేషన్స్ చేసి మీకు గుర్తుపెట్టుకోండి. డెరివేషన్స్ కన్నా ఫార్ములాస్ ఇంపార్టెంట్.